ఏడకు పట్టుకపోతున్నావు నన్ను క్లబ్కి. ఇగో సచిన్ నీ బాయ్ ఫ్రెండ్ మర్డర్ చేసింది నువ్వు, నన్ను ఎందుకు తిప్పుకుంటున్నావు? నేను కదా టామీ అని లెక్క. టామీయే కదా మరి, తిప్పిన రోజు తిప్పిన ఒక్కొక్క పిల్లని తిప్పుకున్నట్టు ఇప్పుడేమో మర్డర్ కేసు ఇరికించి పాడుతున్నాం. ఆడోడో బ్లాక్మెయిల్ చేస్తే ఈడోడో పైసలు ఇస్తాడు అంటున్నాం. ఇటు పైసలు ఉన్న టామీ, నేను లేని టామీ, అంతే. మరి ఎందుకు వస్తున్నావు? వెళ్ళిపోయితే గుర్తుపెట్టుకో, ఆ వీడియోలో నువ్వు కూడా ఉన్నావు. నేనే ఉన్నా అక్క, నువ్వేడున్నావు? ఆ నల్ల చీరలు ఉన్నది నువ్వు కావచ్చు, కత్రినా కైఫ్ కావచ్చు, భూమికా చావ్లా కూడా కావచ్చు, కానీ తవ్వుతుంది మాత్రం టిల్లుగాడే. ఈ క్లబ్ ఓనర్ పేరు షానన్. షానన్ ఏవేవో డీల్స్ చేస్తూనే ఉంటాడు. ఈ స్వామి రారా మూవీలో యాంటిక్ దేవుడు బొమ్మలు ఉంటాయి కదా, అవంటే వాడికి పిచ్చి. నేనే చాలాసార్లు చూశాను జనాలు డబ్బులు తీసుకుని వాడి బెడ్రూమ్లోకి వెళ్ళడం. అసలు నీకు వన్ బెడ్రూమ్లో పనేంది? బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ పబ్బుల మందుదైన ఒలగాలు అందరూ షానన్ గాని బాత్రూంలోకి పోయి జిప్పిప్పుకొని యూనివర్స్ పోతారా చెప్పు? టిల్లు, అందరికి తెలుసు షానన్కి నా మీద ఇంట్రెస్ట్ ఉందని. 3-4 times ట్రై కూడా చేశాడు. ఓహో, నేను సెట్ చేస్తాను కదా, ప్లీజ్ ట్రస్ట్ మీ. టిల్లు, అక్కడ నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు టిల్లు. అసలు నేనేమనుకుంటానో నీకెట్లా తెలుసు? కట్టేసి జస్ట్ కీస్ తీసుకుందాం అనుకున్నానంతే. వదిలేసేరాదికా, నేను నిన్నేమైనా ఎక్స్ప్లెనేషన్ అడిగినా ఇప్పుడు? వాట్ ఈజ్ వాట్ అని లేదు కదా. నేను కంప్లీట్గా నీకు సరెండర్ అయిపోయినా. నేను లీవ్ ఇట్. అట్లీస్ట్ నేను చెప్పేది వినొచ్చు కదా. సరే చెప్పు. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్సే. కంటిన్యూ ప్లీజ్. ఓకే, డబ్బులు అడగడానికి పైకి వెళ్ళాను. డబ్బులు ఇస్తా అన్నాడు, కానీ మెల్లమెల్లగా పైకి రావడానికి ట్రై చేశాడు. ఒప్పుకున్నట్టు ఒప్పుకొని డబ్బులు తీసుకొచ్చేద్దాం అనుకున్నాను అంతే. మరి చేతులు ఎందుకు కట్టినావు మంచానికి? నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక. తెలుసు టిల్లు. తెలిసే అవలగాని చేస్తున్నావు నన్ను. సో స్వీట్ ఆఫ్ యూ. హలో టిల్లు. ఎవరు? yes this is rohit. నేను హ్యాండిల్ చేయలేదు రాధిక. టిల్లు ప్లీజ్, టిల్లు మాట్లాడు ప్లీజ్. ఓకే, కామ్ డౌన్. రోహిత్, యు మీన్ రాధికాస్ బాయ్ ఫ్రెండ్? అరే ఏమైంది? వాడు కాల్ హోల్డ్లో పెట్టేసిండు. కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాల. టిల్లు అనేవాడు ఎఫ్ఐ, నాకు తెలిసి రోహిత్ అనేవాడు ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్. ఈ ఎఫ్ఐని హ్యాండిల్ చేయడానికి ఒక డిటెక్టివ్ని పెట్టాడు. ఆ డిటెక్టివ్ని చంపి పాతి పెడుతుంటే నాకు దొరికారు. ఇది స్కీమ్. Now you see me. Sorry, I got another phone call. US software. పర్లేదు రోహిత్ జీ, అయితుంటాయి. కైసా చల్ రహా హై ఆప్కా కంపెనీ? What is the update? ఇంగ్లీష్ ఎందుకులే కానీ వస్తున్నాం పైసలు తీసుకొని. ఆ వీడియో జర జాగ్రత్తగా పెట్టండి. కొత్త సినిమా టీజర్ లాగా అందరు చూపెట్టకండి ప్లీజ్, దండం పెడతాం మీకు. పోతాం కదా ఆడికి, అని తెలుస్తాయి. ఈ మొత్తం నైట్లా ఇంకో హైలైట్ ఏందో తెలుసా రాధిక నీకు? పెంట నువ్వే చేసి కోపం కూడా నువ్వే తెచ్చుకుంటావు చూడు. అసలు నేను ఎప్పుడైనా నిజంగా లవ్ చేసినావు రాధిక నువ్వు? లేకపోతే నీ అవసరానికి వాడుకుంటున్నావు అంతేనా? నీ ప్రాబ్లం ఏంటో తెలుసా టిల్లు? నువ్వు ఫస్ట్ నన్ను ఒక స్లట్లా చూడడం ఆపితే నీకు అర్థమవుతుంది నిన్ను లవ్ చేస్తున్నానా లేదా అని. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడక రాధిక నువ్వు. ఏడకోయేది లేదు.
అసలు అట్లా ఎట్లా అంటున్నావు రాధిక నువ్వు స్లట్ అని అసలు ఎట్లా అంటున్నావు అట్లా నువ్వు మరి ఫిష్ బండా డీజే టిల్లువా ఎవడి సొల్లుగాడు వావ్ వాట్ ఎ బ్యూటీ మరి ఫిష్ ఫేస్ మిస్ట్ ఎవరా ఏంటి అరెస్ట్ చేస్తున్నావు హరసేం లేదు సార్ నా పేరు టిల్లు సార్ ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీ యాక్చువల్లీ చిన్న గొడవైంది డిటెక్టివ్ అసలు మీకు డిటెక్టివ్లకి ఏంటని గొడవ రాధిక అట్లా కాదు డిటెక్టివ్ అంటే చెప్పలేదు రే టిల్లో బెదిరిస్తున్నావేంట్రా లేదు సార్ అసలు ఇది తెలుసా అండి మీకు రాధిక ముందన్నవే మనసులో పెట్టుకోక అవుతుంటే ప్లీజ్ రాధిక ఇది రివెంజ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కాదు చెప్పు రాధిక తెలుసని చెప్పు అన్నా ఒక్క నిమిషం రాధిక రాధిక అట్లా సైలెంట్ గా ఉంటావేంది రాధిక చెప్పు రాధిక నేను తెలుసని అరే నా పోరన్నా నా పోరి రాధిక నేనేం చేస్తా రాధిక నన్ను పట్టకపోతున్నా ఇల్లు అన్నా ప్లీజ్ అన్నా బేబీ అట్లీస్ట్ బ్రదర్ అన్నా చెప్పు బేబీ పోనీ నైబర్స్ అని చెప్పు ఏదో చెప్పు రాధిక నన్ను పట్టకపోతుర్రు ఆగవా నీదేం టెన్షన్ రా భాయ్ అరే ఆ మర్డర్ కేసులో సీఐ రావుగాడు ఎంత తీసుకుంటా 30 లక్షలు అన్న 30 లక్షలు మనకెంత ఇచ్చిండు 50,000 50,000 ఇచ్చిండు అరే చెప్పడానికి ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉంటే వాళ్ళని చూసుకోమని మనకు చెప్పొద్దని చెప్పు ఏం పిచ్చపోలు లెక్క కనబడుతున్నామా అవునాగాడు సార్ చెప్పురా భాయ్ ఏందో అక్కడ ఎవడో ఉన్నాడు ఆడు కావాలి వీడా ఇంట్లో ఏం పని రా భాయ్ నీకు తీసుకపో అరే తీసుకపోయింది సార్ అదే హెడ్ కానిస్టేబుల్ అని అరెస్ట్ చేసినప్పుడు నన్ను జైలుకి తీసుకుపోయే రెస్పాన్సిబిలిటీ మీదే అరే నువ్వు కసాబావా నీకాడ జైల్లో జాగ్రత్త పురాపో తీసుకపో అరే జాగ్రత్తగా నేను తీసుకపోవా? జైలుకి వస్తా మీతోని సార్ నేను పోవా? దాంతో పోను సార్ నేను. అనుబెట్టి, prison. నడు, పో. సార్, అరే జాక్ అంతా రాధికానే చేసింది నాకేం సంబంధం లేదు అసలు నువ్వు ఉన్నట్టు కూడా తెలియదు నాకు అంటే ఫ్రెండ్స్ ఉన్నట్టు తెలుసు జాక్ బట్ ఇట్లా గుడ్ లుకింగ్ ఇట్లా చార్మింగ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే నేను మీరు ఫ్రెండ్సే కదా నా ఎక్స్రా తెలుసు నాకు తెలుసు జాక్ ఏదో ఒకటి ఉన్నది ఇక్కడ నాకు తెలుసు ఇట్లా గుడ్ లుకింగ్ బాయ్తో ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటే నమ్మ నేను నా డబ్బులు ఎక్కడరా ఆ కాజా కూడా మెయిన్ రోడ్ మీద ఉన్నాయి 2 కోట్లు రోడ్ మీద వదిలేసావా ఎందుకట్లా క్రాక్ జాక్ లెక్క చేస్తున్నావు ఏం కొకేన్ అనుకుని శనగపిండి ఏమన్నా లాగినవా ఏంది ఆడ రాధిక ఉన్నదా ఆడ రాధికా నమ్మి నీ ఎక్సేగా రే అదొక పెద్ద క్యాండిడేట్ రా ఎందుకట్లా మాట్లాడుతున్నావు జాక్ పిచ్చోన్ లెక్క ఆడ వచ్చింది లొకేషన్ ఆపు ఈయనే అన్ని లెక్క ఆపు అరే ఈయనే ఉండా ఏదిరా కారు ఈయనే ఉండాలిరా రాధిక ఎక్కడుందిరా ఏది రాధిక ఏది ఈయనే నీటిలో ఉందా వెళ్ళి తీసుకురారా తీసుకురా 2 కోట్లు
నా డబ్బులు ఎక్కడరా? ఎక్కడా? నా డబ్బులు ఎక్కడా? రాధికా! ఓ జాక్ బాయ్, రాధిక ఎట్లా తెలుసు నీకు? నా ఎక్స్ రా. ఎక్స్ అంటే ఎట్లా? ఎక్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ రా. కొంటను చూసాను, నచ్చింది, గోకాను. వి హ్యాడ్ ఫన్, వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఫన్ అంటే ఎట్లా జాక్ బాయ్? ఫన్ అంటే సెక్స్ రా. ఆగో ఆగో ఆగో, నా కారు నా కారు నా కారు అడుగున్నా చూడు, అదే నా కారు. కార్ నీది. నేనే దొంగ, అట్లా అయిపోయిందిరా లైఫ్ నాతోని. దొరికా? కనిపిస్తలేదురా బాబు. నాటకాలు ఆడుతున్నారా మీరు? ఆడతలే బ్రో. టిల్లు, ఒకసారి రా. జాక్, ఒక నిమిషం, నేను ఒక 5 minutes ఆమెతో మాట్లాడుకోవాలి పర్సనల్గా. ఎందుకు? ఎందుకంటే నీ రీజన్స్ ఫైనాన్షియల్ అయితే నా ఎమోషనల్. ప్లీజ్, నీ పైసలు నీకు కావాలంటే నేను ఒక 5 minutes ఆమెతో మాట్లాడుకోవాలి. ఏడికెళ్ళిపోయినావు రాధిక నువ్వు? ఆడ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తుంటే పట్టించుకోలేదు. పిచ్చోన్లాగా తిరుగుతున్నా నీకోసం ఊరంతా నేను. టిల్లు, ఆ పోలీసు వాడు డ్రాప్ చేయడానికి ఇంటి దాకా వచ్చాడు. వచ్చి బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? చెప్పేది ఉండే, మాకు ప్లంబర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఫ్లష్ పని చేస్తలేదని. బాటిల్తో ఫ్లష్ చేయొచ్చు. వచ్చి కిచప్పా? బ్లడ్ చూసిండా? చూసి ఏం చేసిండు? ఇక్కడ ఫోటోలో ఉన్నాడు, అక్కడ అరెస్ట్ అయినాడు, ఇక్కడేమో రక్తం, ఆడెవడో డిటెక్టివ్ అంటున్నాడు. ఇవన్నీ నీకు అలవాటేగా. జైలుకి వెళ్తావా? నెలకో 2 సార్లు నాతో బెడ్రూమ్లోకి వస్తావా? నేను ఒప్పుకున్న ట్యాగ్ చేసి వాడిని మంచానికి కట్టేశాను. ఎందుకైనా మంచిదని వాడి ఫోన్ తీసుకొచ్చేసా. 1 minute, ఐ హ్యావ్ 1 doubt. నువ్వు ప్రీవియస్లీ ఇట్లా బాగా కుక్కలు ఇన్వాల్వ్ అయిన వర్క్స్ ఏమైనా చేసినావా? వాట్? మరి లేకపోతే జనాల నువ్వుకే కట్టిబాడు దొబ్బే అలవాటు ఎడికెళ్ళి వచ్చింది రాధిక నీకు? మరి వాడు మీదకి వచ్చేస్తుంటే ఏం చేయాలి? ఏం చెయ్యకు, నాకు చెప్పకు ఇవన్నీ. ఎందుకంటే నీ యొక్క రొమాంటిక్ ఫ్యాంటసీస్ ఏ అయితేనో ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. తన పర్సనల్ అది. మన వీడియో ఉన్నదా లేదా చెప్పు చాలు. ఉంది. ఉన్నదా నిజంగానే? లేకుంటే ఇది కూడా గోలేస్తున్నావు నాకు? ఎందుకంటే నువ్వు వేసుడు, నేను క్యాచ్ చేసుడు, ఇదే నడుస్తున్నది. నిజంగానే ఉంది టిల్లు. ఏంది ఆఫ్ ఉంది? ఛార్జింగ్ లేదు టిల్లు, దాంట్లోనే ఉంది. ఎప్పుడు ఏదో ఒక ఫిట్టింగ్ ఉంటుంది, దీంట్లో ఛార్జింగ్ లేదంటే. డబ్బులు అని పైసలేడున్నాయి. అటు డాబర్ మ్యాన్ కుక్క తిరిగినట్టు నా వెనకాలే తిరుగుతాడు కన్ను పట్టుకొని. ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయంటే 7 ఉన్నాయి. ఎన్నున్నాయి? ఆన్కెంత ఇచ్చినావు? ఎన్ని మిగిలినాయి? లెక్కపత్రం అకౌంట్స్ చెప్పాలి కదా రాధిక. 2 rupees, 2 crores అయ్యి మొత్తం ఉన్నాయి టిల్లు. మొత్తం ఉంటే మరి ఆ చంద్రకాంత్ గారికి ఏమి ఇచ్చినావు? వాడికేమి ఇవ్వలేదు. వాడికేమి ఇవ్వకుంటే వాడు నీకు వీడియో ఎందుకు ఇచ్చిండు? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోనే? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. చెప్పు. నేనిది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి ఇను. ఆ పోలీసుడేమో ఇంటికి వచ్చి రక్తం చూసిండు అంటున్నావు, భయపడ్డా. కానీ నమ్మినా. మళ్ళా వాడినేమో మంచానికి గట్టేసిన అంటున్నావు, నమ్మకం బాయ్, సారీ. ఇప్పుడేమో వాడికి వీడియో ఇచ్చిండు అంటున్నావు, అవసరం అట్లున్నది, నమ్మినా. కానీ ₹1 గుడి లేదంటున్నావు. ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ నాట్ హౌ బ్లాక్ మెయిల్ వర్క్స్. మళ్ళా నమ్మకం బాయ్. అట్ ఎవ్రీ జంక్షన్ ఇట్స్ ఎ హనుమాన్ జంక్షన్.
ఈ అన్నిటికంటే రాధిక, నేను షానన్ ఖాన్ బెడ్రూమ్లో చూసిన డిస్టర్బింగ్ విజువల్. ఆ బాటిల్తో తలపాలు కొట్టు. నువ్వేం అనుకో గానీ వెయిటేజ్ దానికే ఎక్కువ ఉన్నది రాధిక. అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను, సైకలాజికలీ. ఇఫ్ పాసిబుల్ రాధిక, 2 things. ఒకటి, మన పెళ్ళి అయిపోయినాక ఈ నైట్ గురించి మనం ఇంకెప్పుడు కూడా మాట్లాడుకోవద్దు. రెండోది, బ్లాక్ శారీ స్టాప్ చేసేసి, ఇంకా నువ్వు బ్లాక్ క్లోత్సే స్టాప్ చేసేసి. ఇట్స్ హాంటింగ్. నీడ్ సమ్ అలోన్ టైం. నా డబ్బులు ఎక్కడున్నాయి? దగ్గరలో ఒక హోటల్లో ఉన్నాయి, పద. హోటలా? మళ్ళీ హోటల్ రో. మార్కస్ చెప్పు. బిర్యానీ మూడులో మార్కస్ నేను బొక్కలు మెడలేసుకుని తిరుగుతుంటే ఏం కావాలి చెప్పు. ఏందన్నా అట్లా మాట్లాడుతూ? మీ డాడీ మోడ నీకోసం తినకుండా కూర్చుండు, నువ్వేమో ఓకే, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఏమో అన్నా, నువ్వేం మాట్లాడుతున్నావో ఏమో. నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు. ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ కన్వే టు హిమ్. అసలు ఏడున్నావు అన్న, ఏం చేస్తున్నావు? ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము, అదేదో సెటిల్మెంట్ ఉంటే అదేదో హోటల్కి పోతున్నా నేను. పెడతారు నోట్ల పెద్ద ముద్ద తినేసి వస్తా. నువ్వు ఎక్కువ క్వశ్చన్లు అడగకు, మళ్ళీ నేను నిజం చెప్పేస్తా. అటుంటది మనతో. వస్తున్నా. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. లేవు, స్టీరింగ్ ముట్టాకు లేవు. ఏమైందిరా? నా కార్. అరే మరి ఎట్లా ఫాలో అవుతావా? నమ్మకం ఉందా? లేదు. మరి ఎక్కరా అదివా, ఎందుకు వేషాలు ఇస్తాను?